ఈరోజు నిడమర గ్రామ అపరస్తుడు సిఐటియు రాజధాని అధ్యక్షులు కామ్రేడ్ భాగ్యరాజు గారు ఈరోజు మరణించారు. వారు చిన్నతనం నుంచి విద్యార్థి ఉద్యమంలోనూ యువజనోద్యమంలోనూ పనిచేసి చిన్నతనం నుంచే మార్క్సిస్ట్ భావాలతోటి పేద ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసి పూర్తికాలపు కార్యకర్తగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు రాజధానిలో. అలానే తనే కాదు, యావత్ తన కుటుంబం మొత్తం ఈరోజు ప్రజాసేవలో అంకితమై ఉంది. తన తండ్రి ప్రజాశక్తి పూర్తికాలపు కార్యకర్తగా ప్రజాశక్తులు పనిచేశాడు. తన అన్న కూడా ఈరోజు ప్రజాశక్తులను కొనసాగుతూ ఉన్నారు. ఇట్లా తన కుటుంబం మొత్తం పేద ప్రజలకి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రజల సేవ చేయమని చెప్పిందో ఆ సేవకి అంకితమై వాళ్ళ కుటుంబం ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రతినిధులుగా ఈరోజు ఉన్నారు. చివరిదాకా ఈరోజు యువకులు అనేక రకమైన పక్క మార్గాలు పెట్టే దశలో ఒక సక్రమైన మార్గంలో చిన్న వయసులోనే ప్రజాసేవగా ఎన్నుకొని రాజధానిలో కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఈరోజు రాజధాని కార్మికులు అనేక ఇబ్బందులు, అది హైకోర్టు కార్మికుల, సచివాలయ కార్మికుల, మున్సిపల్ కార్మికుల, పారిశుద్ధ్య కార్మికుల, కాంట్రాక్ట్ కార్మికుల అనేది కాకుండా యావత్ రాజధాని నగరంలో ఉన్న కార్మిక వర్గాన్ని మొత్తానికి ఈరోజు నాయకత్వం వహిస్తూ అనేక పోరాటాల్లో ముందుండి పోరాడిన వ్యక్తి కామ్రేడ్ భాగ్యరాజు చిన్న వయసులోనే మరణించడం చాలా తీరం లోటు. ఆ కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో మేము ఆయన ఏదైతే ఆశయాన్ని నమ్ముకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏదైతే ఆశయం చెప్పిందో ఆ ఆశయాన్ని నమ్ముకొని ముందుకెళ్తామని చెప్పాడో ఆ ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, దుదిగంట వెళ్తామని చెప్పి మంగళగిరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పట్టణ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మంచికలపూడి భాగ్యరాజు గారు సిఐటి రాజధాని నాయకులు సెక్రటరీగా చేస్తున్నారు. వారు మరణించారు. వారి ఆత్మశాంతికి దేవుడు ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మశాంతి కలగాలని దేవుడికి ప్రార్థిస్తున్నాం. వీటిలో ఎయిమ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ మంగళగిరి. మచికలపూడి భాగ్యరాజు గారు స్వర్గస్థులైనారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎయిమ్స్ సెంటర్ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈరోజు మంచికలూడి భాగ్యరాజు గారు మరణించారు. సిఐటి కార్యదర్శి అమరావతి టౌన్. దానికి ఎయిమ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.